వైసీపీ హయాంలో హిందూతత్వంపై ముప్పేట దాడి జరిగిందని, జగన్ సీఎంగా ఉన్నప్పుడు 255 హిందూ దేవాలయాలపై దాడి జరిగిందని, ఆలయాలపై దాడులు జరిగితే జగన్ నోరు మెదపలేదని, హిందువులను జగన్ పిచ్చివాళ్లుగా చేశారని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి తిరుమల క్షేత్రాన్ని వ్యాపార కేంద్రంగా చేశాడని అన్నారు. 5 ఏళ్లు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని, పింక్ డైమండ్ పై విజయసాయిరెడ్డి రాద్ధాంతం చేశాడని అన్నారు. 5 ఏళ్లు అధికారంలో ఉంటే పింక్ డైమండ్ పై ఎందుకు విచారణ జరిపించలేకపోయారని ప్రశ్నించారు. టీటీడీ నిధులను తిరుపతి అభివృద్ధికి కేటాయించిన వ్యక్తి భూమనాని, భూమన కుమార్తె వివాహం క్రైస్తవ సాంప్రదాయంతో చేశారని అన్నారు. కరుణాకర్ రెడ్డి ప్రమాణాన్ని ఎవరు నమ్మరని, భూమనను హిందువులు వెలివేసే అవకాశం ఉందన్నారు. చేసిన తప్పును ఎందుకు ఒప్పుకోవటం లేదని, పశ్చాత్తాపం పడటం లేదని అన్నారు. ప్రపంచంలో ఏ మతానికి జరగని అన్యాయం హిందువులకు జరిగిందని నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు బాధను కలిగిస్తున్నాయన్నారు. సంబంధం లేని మాట్లాడటం మానుకో ప్రకాష్ రాజ్ అని పేర్కొన్నారు. తిరుమలకు వచ్చిన ఏ ఒక్క అన్య మతస్థుడి దగ్గర వైవి సుబ్బారెడ్డి డిక్లరేషన్ పై సంతకం పెట్టించలేదని, జగన్ దగ్గర కూడా డిక్లరేషన్ పై సంతకం పెట్టించలేదన్నారు. వైవి సుబ్బారెడ్డి భూమన హయాంలో తిరుమలలో భక్తులు ధర్నాలు చేశారని అన్నారు. పురుగులు పట్టిన అన్నం పెట్టిన వారు పురుగులు పట్టిపోతారని అన్నారు. జగన్ సతీమణి భారతి ఏ రోజైనా తిరుమలకు వచ్చారా అని ప్రశ్నించారు. సింహాచలం నుంచి శ్రీశైలం వరకు దేవాలయాల భూములను వైసీపీ నేతలు దోచేశారని పేర్కొన్నారు. ఏదైతే స్వామివారి ధనం ఉన్నదో, స్వామివారి భక్తుల ఆదాయం ఉన్నదో దాన్ని భక్తుల సౌకర్యాలకి, భక్తుల యోగక్షేమాలకి, స్వామివారి మెరుగైనటువంటి పూజలకి, లేదు రాష్ట్రంలో స్వామివారి తాలూకా మండపాలో లేకపోతే ఆలయాలో వాటికి మీరు ఖర్చు పెట్టి చేయాలి తప్ప తిరుపతి డ్రైనేజీలు రోడ్లు వేయడానికి మీకేంటండి? చివరికి మేము కోర్టుకు వెళ్ళాం. కరుణాకర్ రెడ్డి గారు జ్ఞాపకం చేస్తున్నాం ఒకసారి. మేము కోర్టుకు వెళ్ళాం, హిందూ సంఘాలుగా కోర్టుకు వెళ్తే కోర్టు ముట్టికాయలు పెట్టింది. టీటీడీ ధనాన్ని తిరుపతి అభివృద్ధికి మీరు ఎలా కేటాయిస్తారు? మీరు ఏమనుకుంటున్నారు? భక్తుల తాలూకా ధనాన్ని, దేవుడి తాలూకా ధనాన్ని అని ముట్టికాయలు పెట్టారు. టీటీడీ చైర్మన్ చర్చిలకు వెళ్ళిపోవడం, మసీదులకు వెళ్ళిపోవడం, కళ్యాణాలు చేసేయడం, క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్ళు చేయడం, ఇదా టీటీడీ చైర్మన్ చేసేది? టీటీడీ చైర్మన్ ఎందుకండి? తిరుపతికి మాత్రమే సర్వమతాలకి చైర్మన్ అనివచ్చు కదా, సర్వమతాలకి చైర్మన్ అనియండి. టీటీడీ చైర్మన్ తీసేసి అలాంటి పరిస్థితి మీరు టీటీడీ చైర్మన్ గా జరిగింది. మేము ఒక పక్క మేము నాస్తికుడిని అన్నారు, మీరు నేను దేవుడు అంటే నాకు విశ్వాసం లేదన్నారు. మరి మీరు ప్రమాణం చేస్తే ఎలా నమ్మేది, ఎలా విశ్వసించేది? ఇది హిందూ సమాజాన్ని మోసం చేయడమే తప్ప మీలో అజ్ఞానాన్ని, మీలో ఉండేటటువంటి ఆ తప్పుని భయపడి హిందువులు తిరగబడతారేమో, హిందువులు వేరు చేసేస్తారేమో, హిందువులు వెలివేసేస్తారేమో, రేపు భవిష్యత్తులో మా భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు ఏమైపోతుందో అనే భయంతో తప్ప మీరు ప్రమాణాలు చేస్తున్నారు. కానీ చిత్తశుద్ధితో మాత్రం కానే కాదు. ఖచ్చితంగా మేము చెప్పగలం. హిందూ ధర్మానికి జరిగినటువంటి ఈ బాధ, హిందువులకు జరుగుతున్నటువంటి అన్యాయం, గతం 5 సంవత్సరాల్లో ఏదైతే హిందువుల తాలూకా ఆత్మాభిమానాన్ని కోల్పోయారో, హిందూ ధర్మానికి విఘాతం కలిగిందో, ప్రపంచ స్థాయిలో హిందువులందరూ కూడా తలదించుకునే పరిస్థితి, దుస్థితి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారో, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ధర్మో రక్షతి రక్షిత అని మా క్షేత్రంలో, తిరుమల క్షేత్రంలో ఉంది. అటువంటి సమర్థత మీకు మాత్రమే ఉన్నది. వైసీపీ నాయకులు, వైసీపీ పాలనలో జగన్మోహన్ రెడ్డి ఇలాంటిది కాదు. ఆయన మతాల మధ్య చిచ్చు పెడతాడు. ఆయన ఏమండి, ప్రజల ధనాన్ని లూటీ చేసిన వాళ్ళు ఇలాంటి టీటీడీ బోర్డు ధర్మకర్త మండలి వేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. అబ్బా ఏమి క్వాలిఫికేషన్ అండి, ఏమి అర్హతలండి జగన్మోహన్ రెడ్డి గారికి. మరి దేశంలో ఇలాంటి వాళ్ళకంటే మంచి వాళ్ళు ఎక్కడ కనబడలే పాపం. ఏమండి, వైసీపీ పార్టీలో కూడా ఉన్నారు కదా హిందూ ధర్మాన్ని విశ్వసించే వాళ్ళు, వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు కదా. ఏమి బోర్డు అండి అది? ఇలాంటి వాళ్ళు వచ్చి వెళ్ళిపోవడమే తప్ప, వ్యాపార ధోరణే తప్ప, వారి దర్శనాలు తప్ప. గతంలో చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రోజా గారు, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, శ్రీకాకుళం నుండి డాక్టర్ ఒక ఆయన చేశారు, ఆయన మత్స్యకార శాఖ మంత్రిగా. వీళ్ళందరూ ఏం చేశారండి? బ్రేక్ దర్శనాలంటూ 100 మందిని తీసుకొని ఎన్ని ఇబ్బందులు పెట్టారు.